ఐ థింక్ ఇదే మంత్ 5th మార్నింగ్ ఫ్రెండ్స్ మేము చెన్నై నుంచి ఢిల్లీకి వచ్చాము. అప్పుడే మెసేజ్ వచ్చింది ఏంటంటే మళ్ళీ 6th మేము బయలుదేరేసి చెన్నై వెళ్ళిపోవాలని చెప్పి ఢిల్లీ దగ్గర నుంచి. షాక్ అయిపోయాము. వెంటనే టికెట్స్ కోసం చూస్తే 2030 రూపీస్ ఉంది, కానీ వెయిటింగ్ లిస్ట్ చాలా ఉందని ప్రీమియం తత్కాల్లో చూస్తే 5760 ఉంది. సాయంత్రం వెళ్ళాలి. మా రూమ్ అంతా క్లమ్జీగా ఉంది, సర్దుకోవాలి. మా ప్రయాణాలు ఏంటో మాకే అర్థం. మోని ఫుడ్ ఏం చేద్దామే మనము? ఎక్స్ప్రెస్లో మనకు ఫుడ్ ఎవరు రాజధాని అయితే ఎక్కట్లేదు మనం. నా దగ్గర ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది. మధ్యాహ్నం ఫుడ్ వస్తుంది కదా, రైస్ తీసుకుందాం, రోటీ తీసుకుందాం, రోటీలోకి టొమాటో చట్నీ ఇంట్లో తయారు చేసుకుందాం, ప్యాక్ చేసుకుందాం. ఇంకా రైస్ తీసుకుని పులిహోర చేసుకుని పెట్టేసుకుందాం. రేపంతా పులిహోర, ఈ రోజు చేసిన పులిహోర రేపుకుంటది ఏంటి? ఉంటది. మంచి ఐడియా, అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. 2 రోజులు మాకు ఫుడ్కి ఏదో ఒక లేదు. 2 రోజులు ట్రైన్లో మంచిగా తిని వచ్చాను, ఆనందంలో సర్దుకుంటుంటే ఈలోపు దృశ్య వచ్చి చెప్పింది ఈరోజు ఫుడ్ లేదు, మనం బండారాకి వెళ్ళాలని. వాళ్ళందరూ ఒకళ్ళు చూసుకున్నారు. బండారా అంటే మేము ఫ్యామిలీస్ అందరూ, క్వార్టర్స్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి తింటారు ఫ్రెండ్స్. అక్కడ మాకు ఇది దొరికింది ఫుడ్. యాక్చువల్గా డిసప్పాయింట్ అయిపోయాము. వచ్చి చాలా మినిమల్ ప్యాకింగ్ మేము చేసుకున్నాము, లగేజ్ తక్కువ ఉండడం కోసము. ఆ తర్వాత మా వాళ్ళు డిస్కషన్, వెళ్ళినాక 4 రోజులని మనం భయపడక్కర్లేదు, 4 సండేస్ పోతాయి, ఒక అంబేద్కర్ జయంతి పోతుంది, ఒక గుడ్ ఫ్రైడే పోతుంది, ఇంకా హ్యాపీగా 15 డేస్లో కంప్లీట్ చేసుకొని రావచ్చని. दृश्य अभी प्री कमांडो कोर्स में जा रहे हैं ना, किस चीज़ का डर लग रहा है? पहले बताओ। टेंशन नहीं है कि रनिंग कर सकते छोड़ेगा ना इडली खाने की। आरती किस चीज़ का डर है? मुझे किसी भी चीज़ का डर नहीं है. वेरी गुड, यू आर फिजिकली और मेंटली रेडी फॉर द प्री कमांडो कोर्स. मोनी नीకు దేని కోసం భయం వేస్తుంది? रनिंग रोप चढ़ना पड़ता है. मैं एक बार भी ट्रेनिंग में रोप नहीं चढ़ा. वहाँ पे रोप नहीं चढ़ा है. नहीं चढ़ाएगा. What's your biggest fear about CRT? दौड़ना. మా వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కనుక్కున్నాను. వాళ్ళందరూ రెడీ అయిపోయారు, లగేజ్ రెడీ అయిపోయింది. మా రూమ్స్ చాలా ఖాళీ అయిపోయినాయి. సాయంత్రం బస్సు వచ్చింది, బస్సు ఎక్కాం. మా సార్ మమ్మల్ని బూస్ట్ చేశారు. మా ఎనర్జీ చూడండి. ఈ ఎనర్జీ ఖచ్చితంగా ట్రైనింగ్ సెంటర్ చూడగానే గాయమైపోద్ది చూడండి. బయలుదేరుతూ సాయంత్రానికి మేమైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. చాలా లగేజ్ ఉండే, మేము 24 మెంబర్స్ కదా, ఒక్కొక్కరు ఒక ట్రాలీ తీసుకొని మొత్తం అంతా స్టేషన్కి వచ్చాం. టైం ఉందని తినడానికి వచ్చి కావాల్సింది తినేసి కొంచెం జ్యూస్, ఐస్ క్రీమ్ అవి తాగేసేసి వెళ్ళిపోయాం. మా ప్రయాణాలు డిపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ఇంతే ఉంటాయి. ట్రైన్ వచ్చింది, ట్రైన్ కోసం చూసాము. ఈసారి మా లక్ ఏంటంటే మేమంతా ఒకే కంపార్ట్మెంట్లో ఉన్నాము. ట్రైన్ ఎక్కిన కాసేపటికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి సఫోకేషన్ అయ్యింది. అందుకని ఇక్కడ డోర్ దగ్గర మా ఫ్రెండ్స్ అందరూ కూర్చోబెట్టరు. కాసేపటికి డాక్టర్ కూడా వచ్చారు. ఇది మీకు షూట్ చేసి మరి ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా మీకు రైల్వేలో ప్రాబ్లమ్స్ వస్తే రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్ లైన్ నెంబర్ 139 ఉంది, దానికి డయల్ చేయండి మీరు కూడా. మా ఫ్రెండ్ క్యూర్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే మా వాళ్ళు మిక్చర్ రెడీ చేసుకున్నారు. దిస్ ఈజ్ సో కామన్ రెసిపీ ఇన్ అవర్ ట్రైన్ జర్నీస్. ఇలా కొంతమంది ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు, కొంతమంది ట్రైన్లో వచ్చిన స్నాక్స్ తింటూ, కొంతమంది మూవీస్ చూస్తూ, కొంతమంది ఉన్న స్నాక్స్ తింటూ, కొంతమంది ఇలా బుక్ తిరిగేసి చదువుతూ, కొంతమంది ఇలా మేకప్ చేసుకుంటూ, ఇట్లా నాగ్పూర్ వరకు రీచ్ అయ్యాము. నాగ్పూర్లో ఏమైనా తిందామని దిగితే మాకు ఈ క్రీమ్ బన్స్ దొరికినాయి. ఎక్కేసి కాసేపు రీల్స్ చేసుకున్నాము, కాసేపు చాలా ఫన్ చేసాము. చాలా అంటే చాలా రీల్స్ చేసుకున్నాము. అవి నేను త్వరలో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ ట్రైన్ జర్నీస్ మా వాళ్ళని డ్యాన్స్లో కూడా ఎక్స్పర్ట్స్ చేస్తున్నాయి. కోఆర్డినేషన్ చూసారా వాళ్ళది. ఆ తర్వాత సాయంత్రం ఫుడ్ దొరక్క మోని చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఆ రాత్రి పడుకున్నారు. మార్నింగ్ వచ్చేసరికి మేము ఢిల్లీలో దిగిపోయాం. ఢిల్లీ నుంచి అరక్కొండ వెళ్ళాలంటే లోకల్ ట్రైన్ పట్టుకోవాలి. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసాం. మా ఫ్రెండ్ వచ్చింది, లోకల్ ట్రైన్ పట్టుకొని మేము అలా తిరువలంగూడలో దిగిపోయాం. అక్కడి నుంచి ట్రైనింగ్ సెంటర్కి బస్ పెట్టారు. ఇప్పుడు మా వాళ్ళ జోష్ ఒక్కసారి చూద్దాం. జోష్ తగ్గడానికి కారణము, మేము క్యాంపస్ దగ్గరకు వచ్చేసాము. జిడీని చేయించుకొని లోపలికి వచ్చాము. షాప్లోకి వెళ్ళి మాకు కావాల్సిన జంగిల్ హ్యాట్, రస్సీ అవన్నీ కొనేసుకొని మేము లోపలికి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ అవర్ లాంగ్ జర్నీ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు చెన్నై అగైన్.